హలో. అన్న అన్న వందనాలన్నా. వందనాలు బ్రదర్. అన్న నా పేరు శివ కర్నూలు అన్న. చెప్పండి బ్రదర్. అదే అన్న, మొన్న నేను కూడా లైవ్ లోకి రావాలనుకున్నాను, కాకపోతే ఇక్కడ వాతావరణం సరిగా లేక నేను రాలేకపోయినాను. నా అభిప్రాయం కూడా చెప్పాలనుకున్నాను. మళ్ళీ పెడుతుంటాం వారానికి ఒకసారి, అప్పుడు రండి పర్లేదు. సరే సరే అన్న. నేనేమనుకుంటున్నానంటే అన్న, డిబేట్ 100% జరగాలని కోరుకున్నానన్న. ఎందుకు అనుకున్నానంటే అన్న, ఇప్పుడు వాళ్ళ దాంట్లో జోగిని వ్యవస్థను పెట్టినారు కదన్న. యాక్చువల్గా అంటే మా జేజీ కూడా జోగినేనా. మా జేజీకి ఒక కూతురు, 2 కొడుకులు. అయితే యాక్చువల్గా ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళకి ఒకే ఇంటి పేరు ఉంటుందన్న. కానీ మా బాబాయ్కి ఒక ఇంటి పేరు, మా నాన్నకు ఒక ఇంటి పేరు, మా అత్తకు ఒక ఇంటి పేరు ఉంది. ఇప్పుడు మేము ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా రాసినప్పుడు మా ఆధార్ కార్డులు ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పాయింట్ అవుట్ వాళ్ళు అడుగుతున్నారు, సొంతం మీరు ఆయన మీ చిన్న ఆయన కదా, ఆయన ఇంటి పేరు వేరే ఉంది, మీ ఇంటి పేరు వేరే ఉందని చాలా మంది అడిగేవాళ్ళన్న. అయితే నాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదు. మీ వీడియోలు చూస్తున్నప్పుడు అందులో కొన్ని ఈ వీడియో ఎక్కువ జోగినికి సంబంధించిన వీడియోస్ విన్నప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు మా జేజీ వయస్సుతో ఉన్నామె ఒక ఆమె బ్రతుకుంది, అంటే మా జేజీ కంటే ఒక 5-10 సంవత్సరాలు చిన్న ఉండొచ్చు. ఆమె దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని అడిగా, అవా ఇట్లా అందరికి ఒకే ఇంటి పేరు ఉంటది, మళ్ళీ మాకెందుకు అవా, ముగ్గురికి ఇట్లా ఈ విధంగా ఉంది, బయట వాళ్ళు అడుగుతున్నారు, నేనేం సమాధానం చెప్పలేకపోతున్నాను, ఏం దీని పరిస్థితి ఏమని అడిగినాను అన్న. అప్పుడు ఆమె చెప్పింది, మీ జేజీ జోగినిరా అంటే, జోగిని అంటే ఏందవా అని అడిగిన. ఇట్లా దేవునికి వదిలిపెడతారా, ఇంకా భార్య ఉన్నోడు భార్య లేనోడు ఎవడైనా కానీ పోవచ్చు ఆమెని ఇట్లా అని అప్పుడు చరిత్ర చెప్పింది. అప్పుడు మా జేజీ పరిస్థితి ఆలోచన చాలా బాధ అనిపించింది అన్న. అరే ఇంత ఘోరంగా బ్రతికిందా మా జేజీ అని చాలా బాధ అనిపించింది. అలా అది ఉండేదే మనుస్మృతిలో కదనా. అది ఉండేది మనుస్మృతిలో అలా లేదు, కానీ వాళ్ళ గ్రంథాల్లో ఉంది ఆ విధంగా. మిగతా పురాణాల్లో వాటిలో ఉంది జోగిని వ్యవస్థ ఇలా ఉండాలి, గుళ్ళు దగ్గర ఈ టెంపుల్స్ దగ్గర వేసేలాగా ఉండాలని, డాన్స్ చేసేవాళ్ళు ఉండాలని, ఇట్లా కొన్ని వాళ్ళ పురాణాల్లో ఉంది. ముఖ్యంగా పద్మ పురాణంలో చూశాను నేను అది, సూర్య దేవాలయంలో ఇలా ఉండాలని. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. వాళ్ళ గ్రంథాలే ప్రేరణ వీటన్నిటికీ, వాళ్ళ మత గ్రంథాలు. మనువాదుల యొక్క మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఈ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇలాంటివన్నీ కూడా ఈ దిక్కుమాలినటువంటి ఆచారాలు రావడానికి ప్రేరణ. వాటిని రాసింది కాబట్టి వీళ్ళు చేశారు అవన్నీ కూడా. భయంకరమైనటువంటి విషయాలు బ్రదర్. ఈరోజు సతీసాగమనం, బాల్య వివాహాలు, ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నారంటే నమ్మండి, ఒక మాటలో చెప్పాలంటే. నిజమన్నా ఇలాంటి భారతదేశంలో ఉన్నటువంటి మన భారతీయ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉసురు నిలువున పోసుకున్నారు. వీళ్ళు దుర్మార్గులు. మట్టి కొట్టుకొని పోతారు వీళ్ళు మామూలుగా. నేను అదే అనుకున్నాను, ఈ విషయాన్ని కూడా మీరు లేవనెత్తితే ఆ వీడియో నేను చాలా మందికి చూపించాలనుకున్నా. మాకు జరిగింది ఎందుకంటే ఆ బాధ మేము అనుభవిస్తున్నామన్న. ఈ రోజుకి నేను మా జేజీ కాడ నుంచి 2వ తరాన్ని ఇప్పుడు చెప్పాలనుకుంటే కూడా ఒకసారి ఏ విధంగా చెప్పాలన్నా, ఇప్పుడు ఒకరికి పుట్టిన వాళ్ళకి ఒకే ఇంటి పేరు ఉంటది. ఇంత ఘోరంగా అప్పుడు మరి ఎంత అవమానంగా ఉంటది మనకి, ఎంత చిత్రవద అనుభవిస్తుంటాం మనసులో. నిజమనా, నా భార్య ఇంతవరకు తెలుసుకొని అడగలేదేమో కానీ నా భార్య అయితే అడగలేదు. రేపు నా పిల్లలు అడిగితే ఏం చెప్పాలన్న దీనికి సమాధానం? ఇంత అన్యాయం నాకు కూడా తెలియనప్పుడు నేను పట్టించుకోలేదు. కానీ ఇది జరిగినాక మా బాబాయ్ ఇలాంటి మా జేజీ బ్రతుకునింది కదా, అప్పుడు మా బాబాయ్ చూసినాడు కాబట్టి అసలు ఇటువైపు రాకుండా ఒక టీచర్, మంచి బిలీవర్ ఆమె దగ్గరే దేవుని గురించి తెలుసుకొని మా కుటుంబాన్ని అంతా, మా బాబాయ్ చదువుకున్నారు, మా బాబాయ్ బీకామ్, ఇప్పుడు ప్రెస్ ఆయన విలేకరి. ఆయన ఇంకా దేవుని నమ్ముకొని మా జేజీని, మా నాన్నని, మా అమ్మని అందరినీ విశ్వాసంలోనికి నడిపించినాడు. ఈ రోజు మేము క్రైస్తవంలోకి వచ్చినాక గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నాం. చాలా సమానత్వం ఇక్కడ కనిపించింది. మా జేజీ కూడా దేవుని నమ్ముకున్న తర్వాత సంఘంలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు, అంటే అంతకు ముందు జోగిని ఏ విధంగా చూస్తారనా, చాలా ఘోరంగా చూసేవాళ్ళు. కానీ అక్కడ పెద్ద వాళ్ళు కూడా, అంటే వాళ్ళు ఉద్యోగస్తులు కూడా పక్కన కూర్చోబెట్టుకోవడం, ఆ ప్రేమ ఒక క్రైస్తవ్యంలో కనబడిందన్న. అంటే మా దేవుని కృపను బట్టి నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళినానన్న. పూజలు అయితే మా ఇంట్లో మా జేజీ, మా అమ్మ, మా నాన్న వరకే ఉన్నాయి.
కానీ దేవుని కృపను బట్టి ఆ విధంగా ఇంత సమానత్వము, ఒక మనిషిని తన పక్కన కూర్చోబెట్టుకునే సమానత్వం ఇస్తున్నటువంటి ఇంత గొప్ప గ్రంథాన్ని, వీళ్ళని మాది రాయలసీమ కాబట్టి మామూలుగా బూతులు రావనా, కేవలం అప్పుడప్పుడు మీ వీడియోలు చూసి ఆవేశాన్ని చంపుకుంటాం గానీ, ఒక్కోసారి వానికి పంది గానికి కానీ లలిత్ గానికి కానీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకున్నట్టుగా తిట్టాలన్నంత కోపం వస్తుంటదనా. కానీ మనం అలా చేయకూడదు కదా, దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు. మీరు అప్పుడప్పుడు వీడియోస్ లో ఆ విధంగా మాట్లాడతారు కాబట్టి కొంచెము మీరు కానీ ప్రవీణ్ పగడాలన్న కానీ ఇలాంటి వాళ్ళు మీరు కొద్దిగా మాట్లాడుతుంటారు కాబట్టి మేము ఆవేశం తగ్గించుకుంటాం. చాలా అవమానం అన్న. ఇప్పుడు నేనే ఇంత బాధపడుతున్నానంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉండొచ్చు అన్న ఇట్లాంటి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో స్త్రీలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి తెలిసి మనం బాధపడుతున్నాం, దాన్ని ఆ పరిస్థితిని అనుభవించినటువంటి వాళ్ళు నరకం చూసి ఉంటారు కదా. చాలా నరకమా ఇవాళ లేకుండా బ్రదరు, ఈ దరిద్రులు ఈ మధ్య కొంతమంది ఉన్నారులే. బైబిల్లో స్త్రీల గురించి ఏముందో చెప్పండి, మా గ్రంథాల్లో ఉన్నతంగా ఉంది అంటాడు ఒక్కొక్కడు వచ్చి. ఎగిరి తన్నాలనిపించింది నా నాటేటాన్ని కొట్టుకొని. నా ముందుకు వస్తే బాగుండేవాడు అన్నట్టు మాట్లాడేవాడు. లేదన్న బాంబులే చంపాలని సిగ్గు శరం ఏమన్నా ఉందా ఈ యదవులకి? ఇట్లా bonడండి అని చెప్పింది బైబిల్. వ్యభిచారం చేసే స్త్రీని నువ్వు చేయబాకని దేవుడు ప్రేమతో చెప్పినటువంటి సందర్భాలు, మార్చినటువంటి సందర్భాలు. అదేనా ఇంకొకటి అన్న, వాళ్ళు ఇంకొక విషయం ఏమంటే వాళ్ళు పారిపోయినారు అనడానికి నేను వాళ్ళ దగ్గర గమనించింది ఏమంటేనా, వాళ్ళు అంతకు ముందు వీడియోస్ పెట్టి మన పాస్టర్లతో డిబేట్ చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్ వాళ్ళు ఏం చెప్తారంటే, మేము త్రిమూర్తులము, మా ముగ్గురు ఒకటే మాటే అని అంటారు. అన్నారు కదా, వాడు పందిగాడు ప్రతి వీడియోలో అన్నాడు. మళ్ళీ నవీన్ అన్న ఫోన్ చేసి రవీంద్ర బ్రదర్ ని హోస్ట్ గా పెట్టమన్నప్పుడు బొక్కలగాడు ఒప్పుకున్నాక ఈ బొక్కల డాక్టర్ గారు చెప్పినప్పుడు వాడు ఒప్పుకోవాలి కదా, వాళ్ళ ముగ్గురు ఒకటే మాట అయితే. అంటే ఈ నాయనలు బయట మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి కుట్రాను చూడన్న వీళ్ళది. ఇప్పుడు మాట అయినప్పుడు పొద్దుగూకులు అన్ని లైన్ లో, ఇప్పుడు నాతో మాట్లాడినప్పుడు కూడా పొద్దుగూకులు అతని లైన్ లో లలిత్ అనుకుంటా లైన్ లో తీసుకోవాలని అవసరం ఉంది. నేనున్నాను, మన వాళ్ళతో ఎంతమందిలో చర్చించినా నేను ఒక్కడనే డీల్ చేశా ఏదైనా సరే. అన్నా మీరు సింహం అన్న, అవి గుంటనక్కలకి ఎప్పుడు ఇట్లే కదా చాటు మాట్లాడినే. అంటే నాకు అర్థమైంది ఇదేనా, మొన్న లైవ్ లోకి వచ్చి ఈ విషయాలే మాట్లాడాలని అనుకున్నాను. కాకపోతే వాతావరణం ఆ రోజు వర్షం ఉండి నెట్ సరిగా లేక రాలేకపోయినాను. కానీ చాలా బాధపడతాను. మళ్ళీ పెట్టినప్పుడు రండి లైవ్ లోకి, కంపల్సరీగా వస్తామన్నా, కంపల్సరీగా మన వాళ్ళ అభిప్రాయం తీసుకొని. ఎందుకంటే మన వాళ్ళ వాయిస్ కూడా బయటకు వినిపించాలి కదా, ఒక ప్లాట్ఫామ్ మనమే కలిగించాలి ఒకటేనా చైతన్యము. ఈ మనవాదులు ఎంత దుర్మార్గులంటే మన వీళ్ళతో మన కన్నే పొడుస్తున్నారు. వినాయన్లు దళితులు అయ్యిండి ఇన్ని అవమానాలు వాళ్ళ పెద్దలు అనుభవించింటే ఈ రోజు డబ్బు కోసము అవన్నీ మర్చిపోయి కక్కిన కూటికి ఆశపడుతున్నారు. చాలా బాధ అనిపించింది అన్న, చాలా. కానీ మీరు దాన్ని ఎండగడతారు. ఆ వీడియో నా దగ్గర పెట్టుకోవాలా, చాలా మందికి షేర్ చేయాలా, చూపించాలా అని అనుకున్నాను. అందుకే మీకు ఫోన్ చేసి కూడా ఆ రోజు నైట్ లైవ్ ఉన్న రోజు కూడా మాట్లాడినాను అన్న, మీరు ఎలాగైనా వాళ్ళని కూర్చోబెట్టండి అన్న, వాళ్ళు ఏమన్నా కూడా ఓర్చుకొని ఈ డివైడ్ జరగాలన్నా అని మీకు ఫోన్ చేసి మాట్లాడినానన్న. అంటే ఎందుకంటే మీరు రోజుకి 100 ఫోన్లు మాట్లాడతారు కాబట్టి గుర్తు పెట్టుకోకపోయిండొచ్చు. చాలా థ్యాంక్స్ అన్న. ఏమంటే మిమ్మల్ని బట్టి ఈ రోజు మేము సంతోషిస్తున్నాము. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నా. అంటే ఎందుకు ఇట్లా అంటే మాకు జరిగిన అన్యాయం ఇది అని నేను ఈ రోజు మా జేజ ఆ రోజు ఈ నరకం అనుభవించింది, అందుకే ఈ విధంగా జరుగుతుంది అని మేము చెప్పుకోగలుగుతున్నానన్న. నేను నా భార్య కూడా అడగకుండానే మొన్న కూర్చోబెట్టుకొని చెప్పాము ఈ వీడియో చూపించి. ఏమనుకో, ఇట్లా నువ్వు ఎప్పటికైనా అడగొచ్చు, ఇది పరిస్థితి, గతంలో ఇలా ఉండేది, ఇలా ఉండడం వల్ల ఇట్లా జరిగింది. మా జేజీ నా విధంగా అఫీషియల్ గానే ఒక స్త్రీకి 5 పెళ్లి చేసుకున్నారు బ్రదర్ వాళ్ళ గ్రంథాల్లో. అవును, పాంచాలే. అదే పాంచాలి అంటే ఇంకా ద్రౌపదే కదా. ద్రౌపది భర్తృగా అంటే 5 భర్తలు కలిగి ఉన్నది. అవునవును. దాన్ని కృష్ణుడు కూడా పక్కనే వాళ్ళ పొద్దుగులు వాళ్ళని ముడ్డేని గిడితే తిరుగుతుంటాడు, తప్పు అని ఎప్పుడు చెప్పాల కృష్ణుడు కూడా. ఈ దరిద్రులు ఇట్లాంటివన్నిటి ప్రేరణ అనమాట వాటి. ఇలాంటి కథలన్నీ కూడా ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారు, ఈ జోగిని వ్యవస్థని, మాతంగి వ్యవస్థని, సతీసాగమనం అని, బాల్య వివాహాలని, ఇట్లాంటివన్నీ రావటానికి ఇలాంటి కథలే ప్రేరణ.
ఆ మహాభారతం, రామాయణం, పురాణాలు వీటన్నిటిలో ఏదైతే రాసుకున్నారో అవన్నీ ప్రేరణ అనమాట. అవునన్నా, అవునన్నా, దేశాన్ని నాశనం చేసినాయి అసలు ఆ గ్రంథాలు. నిజమన్నా. చాలా భారతదేశాన్ని మిలియన్ నాశనం చేసినాయి. ఇవాళ ఇప్పుడు మనం అనుకుంటేనే అంత బాధ, అంత కోపం వస్తుంది. మళ్ళీ వాళ్ళు అప్పుడు ఎంత చిత్రహింస అనుభవించిండొచ్చానా. అవును అవును. ఎంత వీళ్ళకి ఇప్పుడు సిగ్గు జనం లేకుండా ఈ దరిద్రులు ఇప్పుడు వచ్చి మా ఎంత గౌరవం ఇచ్చారు మా స్త్రీలను మా గ్రంథాల్లో, మీకు ఏం తెలుసు? మీ బైబిల్లో ఏడన్నా చూపిన, బైబిల్లో ఏడనిట్టాడు ఏదో పనులు చేయమని చెప్తుంది ఆ బైబిల్లో. పవిత్రంగా బ్రతకండి రా, పాపం చేయొద్దురా అని చెప్పేసి బైబిల్ చెప్పింది. కానీ స్త్రీల పట్ల కానీ పురుషుల పట్ల కానీ ఎవరైనా సరే అందరూ పవిత్రంగా బ్రతకండి అని చెప్పింది బైబిల్. ఇట్లాంటి అవునన్నా, నీచమైనటువంటి వ్యభిచారం చేయండి, ఇక్కడ దుర్మార్గ పనులు చేయండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. అట్లాంటి వెధవలింట్లో ఇవి జరిగింటే కదన్నా వాళ్ళకి బాధ కలిగేది. ఆ వెధవలింట్లో స్త్రీలని ఈ విధంగా ఇబ్బంది పెట్టింటే కదా వాళ్ళకి తెలిసేది. అంతే ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, అది మంచిగా ఉండాలి, ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలి అన్న. వీళ్ళకి తెలియడం లేదన్నా, వాళ్ళ ముత్తాతలకు ఎవరికో జరిగింటదన్నా. కాకపోతే ఈ నాయనలో వీళ్ళ తరం వచ్చేపాటు ఇప్పుడు ఎగిరే కొంతమంది ఉండారుగా. అంటే ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ముందుకొచ్చి మాట్లాడేవాళ్ళు దాన్ని పైన వేసుకొని. వాళ్ళల్లో ఉన్నటువంటి కులాలన్నీ ఎక్కువ శాతం వాళ్ళు కూడా ఒకప్పుడు శూద్రులే. వాళ్ళు భయంకరమైన చిత్రవదలు అనుభవించారు వాళ్ళంతా. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కొంచెం ఆర్థికంగా ముందడుగులో ఉండేసరికి ఓసీలు బీసీలు కొంతమంది కొన్ని కులాలు ప్రత్యేకంగా వాళ్ళని కూడా వీళ్ళ కలిపేసుకున్నారు అనమాట. వాళ్ళకి లొంగి వీళ్ళు ఉండటం వల్ల బేపనోళ్ళు వీళ్ళు ఇక వీళ్ళు అంతా మనం అంతా ఒకటేలే అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. కానీ వీళ్ళ తాత ముత్తాతలు మీరు అన్నట్టు భవిష్యత్తులో కనుక, అంటే పూర్వకాలంలో ఫ్యూచర్ లో ఫ్యూచర్ మొత్తం గతంలో కనుక చూసుకుంటే, పూర్వకాలంలో కనుక చూసుకుంటే వాళ్ళు కూడా దారుణమైనటువంటి ఇలాంటి చిత్రవదలు అనుభవించినటువంటి వాళ్ళే. నిజంగా లేదు వీళ్ళకి. ఈ రోజు ఫ్యూచర్ లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు బయటకి. వాళ్ళు అలాంటి క్షోభ అనుభవించి వాళ్ళ ఆత్మలు ఎంత బాధపడుతున్నాయి. వీళ్ళకి అర్థం ఏమైతుందన్న, ఈ అదవలకి వాడిని పందిగాడు అంటావా, వాడిని చూస్తే అన్నం కూడా పోదు. వాడు మాట్లాడుతుంటాడు, వాడు ఏదో పెద్ద నాకు తెలుసు అన్నట్టుగా బైబిల్ని పట్టుకుని మాట్లాడుతుంటే వాళ్ళ ఒక ముఖ కూడా తెలియదు. వాళ్ళు ఇంటర్నెట్ లో యాంటీ క్రిస్టియన్ సైట్స్ అని ఉంటాయి, అంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా రూపొందించినటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్ లో కొన్ని కుట్రపూరితంగా తీసుకొని అలాంటివన్నీ కూడా తీసుకొని మన ముందు మాట్లాడుతుంటే, నేను ప్రశ్న అడుగుతా చెప్పండి అది ఇదని. మన వాళ్ళు ఎంత అమాయకులు అంటే, అరే ఇప్పుడు వాళ్ళు మొన్నటిదాకా ఏమన్నారు, మొదటి మానవుడు ఆదాము కాదు మొదటి మానవుడు ఎవడో చెప్పండి అని డిబేట్లు చేశారుగా. అంటే లైవ్ లో తీసుకొని అది ఇది అని అమాయకులతో మాట్లాడారుగా. వాళ్ళు తెలియగల వాళ్ళు ఏం చేయాలా, ఇదిగో బైబుల్ నుంచి నేను చెప్పా, ఓకే నీ గ్రంథాల నుంచి ఎవడరా మొదటి మానవుడు చెప్పు అని అడుగుతాడే ఒక్కళ్ళన్నా ఆయన చూశాను నేను. అన్నా మీరు ఎట్లా అనుకుంటున్నారన్నా, క్రాంతి బ్రదర్ అది అడిగినందుకే కదన్నా ఏదో అడ్డం పెట్టుకొని డిబేట్ జరగకుండా పారిపోయింది. మీరు అది అడిగినందుకే కదన్నా ఏదో అడ్డం పెట్టుకుని పారిపోయింది. ఆ వేదవులు ఏ విధంగా చెప్తారన్నా? ఏమన్నా మీరు వాళ్ళు ఇప్పుడు క్రాంతి బ్రదర్ వాళ్ళు చెప్పరనే మాట జనాలకు తెలియాలి కదా. మీ ఇద్దరు వాళ్ళకి తెలిసింది కదనా, మనం అడగాలి కదా. ఇప్పుడు అదే నేను చెప్పాను, బైబిల్ నుండి మొదటి మానవుడు ఎవరో, ఇది పలానా పలానా, ఇప్పుడు నువ్వు చెప్పు నీ గ్రంథం నుంచి ఎవడో చెప్పు మొదటి మానవుడు అని. ఎందుకు అడగలేకపోయారు పోయిన వాళ్ళు అంతా అని అంటాను నేను. ఇప్పుడు అన్న జాన్ పాల్ అన్న విషయంలోన క్రాంతి బ్రదర్ లైవ్ పెట్టినప్పుడు జాన్ పాల్ అన్నతో ఇదే విషయం అన్నాడు. కాదు బ్రదర్, మీరు వెళ్ళి అట్లా ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? వాళ్ళ గ్రంథాలు మన గ్రంథాల మీద జరగాలి కదా. నాకు అంతకు ముందే క్రాంతి బ్రదర్ ఫోన్ చేసినారంట వీడు పందిగాడు. చేస్తే నేను ఇట్లా ఇరు గ్రంథాల మీద అయితే వస్తానంటే ఆ లైవ్ తర్వాత వీడు స్పందించినాడు. వాని పోయి వాడే చదువుకున్నాడు. ఆ లైవ్ లో మొత్తం జానన్న ఒకే ఆయన పేరులో ఉన్న కొయ్య వాళ్ళ జీలో దింపేపాటికి ఒక్కోనికి అర్థం కాలే, కొయ్య దిగిపోయింది వాళ్ళకి. ఆ దెబ్బకి ఏం మాట్లాడాలో తెలియక మొత్తము వాడు కొత్త బారు పెట్టిన సంతోషం కూడా ఆవిరైపోయాడు వాడు ఆ మాట అడిగేపాటికి లిపి గురించి. డబ్బు సంపాదిస్తున్నాను కదా, నాకు ఇంత ఆనందం ఉందని వాడు ఎంత సంతోషం సంకలు గుద్దుకొని వచ్చింటాడు. లిపి లేదని అన్న పేరులో ఉన్న కొయ్య ఆ ముగ్గురికి వెనక దింపేపాటికి ఇప్పటికీ కాదు బయటకు రాలేదేమో. చాలా చాలా నవ్వుకున్నామన్నా. కాకపోతే టిఎస్ కుమార్ అన్న విషయం మీరు ఒప్పుకోకపోవడం నేను కూడా మిమ్మల్ని సమర్థిస్తాను. ఆయన కొంచెం అతి జాగ్రత్త పడినాడు అన్న క్రాంతి అన్న విషయంలో. మనల్ని ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, అంటే క్రైస్తవులకే నేను హెల్ప్ చేశానని అనుకుంటానేమో అని కొద్దిగా ఎక్కువ ఫీల్ అయ్యి వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేసినాడు ఆయన.
అది నాకు కూడా కనిపించింది అన్న. ఆ లైవ్ కూడా నేను ఫాలో అయినాను. యాక్చువల్ గా హోస్ట్ దగ్గరనే కాదులే బ్రదర్, దానికి వేరే కారణం కూడా ఉంది, అది నేను చెప్తానులే వీడియో పెట్టి. అవునా? సరే, ఓకేనా, వందనాలన్నా. మీరు ఈ విధంగా పోరాడండి అన్న, ఓకే. మీలాంటి వాళ్ళ వల్ల. ఎందుకంటే నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను అన్న. నాకు కొద్దిగా ఇప్పుడు నేను అంటే అడిగినప్పుడు చాలా అది నేను మాటలో చెప్పలేకపోతున్నాను కానీ అది చాలా అనుభవించినాను అన్న. మా పెద్దలు చాలా మంది అడిగినప్పుడు, ఏంది మీరు ఇద్దరు ఉన్నారు, ఆయనది ఒక ఇంటి పేరు ఉంది, మీది ఒక ఇంటి పేరు ఉంది అన్నప్పుడు నా మనస్సు చాలా క్షోభపడిందన్న. ఈ 2-3 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి కొద్దిగా చెప్పుకోగలుగుతున్నాను అన్న వాళ్ళకు కూడా. ఈ విధంగా మా జీజీ ఒక పనికిరాని పుస్తకాల వల్ల జీవితం ఈ విధంగా నాశనం అయిపోయింది మా జీజీ అన్న మాట నేను ఇవాళ చెప్పుకోగలుగుతున్నాను. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది, అప్పుడు స్పందించలేదు, అప్పుడు చదువుకున్న వాళ్ళు లేరు, ఆమె అన్యాయం అయింది, అందువల్లే మేము ఈ రోజు ఈ విధంగా ఉన్నాం. మేము ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంది అన్నట్టుగా మేమున్నాం. మా అత్తకు కూడా ఆ విధంగానే ఇంటికి వదిలేరనా. అప్పుడు మా బాబాయ్ ఎప్పుడైతే చర్చికి వెళ్ళాడో వెంటనే గుండు కొట్టించేసినాడు మా అత్తకి. అదేదో దేవత ఉంటది అంటే వాళ్ళకి జల్లలో, అది వదులుతారు కదనా జడ అంతా, వాళ్ళకంతా అదేమో అంతా కట్టుకొని ఉంటది. అట్లా మా జేజీకి తెలియక ముందు మా అత్త కూడా అట్లే వదిలింది. మా బాబాయ్ దేవుని నమ్ముకున్న తర్వాత, అక్క ఇది తప్పక, జల్లలో ఉండడు దేవుడు, ఆడ ఉండడు అని చెప్పి గుండు కొట్టించేసినాడు. గుండు కూడా అంటే వాళ్ళు హిందువుల్ని చేసుకుంది కానీ మా అత్త రక్షణ పొందలేదు. కానీ మా బాబాయ్ చెప్పిన తర్వాత ఆ పద్ధతి మానుకునింది. మానుకొని ఇప్పుడు దేవుని కృపను బట్టి అందరితో సమానంగా, బాబాయ్ కూడా ఒక విలేకరిగా సంఘంలో సంఘ పెద్దగా బాగా ఉన్నాం మన క్రైస్తవ్యంలో. మేము ఉన్నప్పుడు ఒక సమానంగా ఉన్నాం, అందరిలో సమానత్వం. కేవలం అది క్రీస్తు ప్రేమను బట్టి. సారాంశం ఒకటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన మాట సమానత్వం ఆటోమేటిక్ వచ్చింది. మనల్ని మనం ప్రేమించినట్టు ఎదుటి వాడిని ఎప్పుడైతే ప్రేమిస్తామో అది ఆటోమేటిక్ సమానత్వం అనేది వచ్చింది. అది కేవలం బైబిల్లో మాత్రమే సాధ్యం, బైబిల్ వల్ల మాత్రమే సాధ్యం. అది అన్న దేవుడే స్పష్టంగా చెప్తాడు కదన్నా, నేను నిన్ను దాసుడని పిలవక స్నేహితుడని అని పిలుస్తాను అని అంటాడు కదన్నా. నేను దాసుడు అంటే నీకు కొన్ని విషయాలు మరుగుపరచాల్సి వస్తుంది, కానీ నువ్వు స్నేహితుడు అయితే నీకు ఏ విషయం మరుగుపరచడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు నా స్నేహితుడు అని అంటాడన్న దేవుడు. ఇంకంతకంటే ఎవరు కావాలన్నా? ఇంకంత మాట చాలన్నా అసలుకి ఆయన. ఆ మాటలతోనే బ్రతకొచ్చానా. ఈ మూర్ఖులకి డబ్బు కోసము కక్కిన కూటికి, ఆ కుక్క కదా కక్కింది ఎట్లా తింటదో ఆ కక్కిన కూటికి ఆశపడుతున్నారు ఈ మూర్ఖ మనవాదులు. సరేనా, చాలా థ్యాంక్స్ అన్న. చాలా చాలా మీరు దేవుని కృపను బట్టి, దేవుని కృపలో వాడబడుతున్న విధానాన్ని బట్టి, మీరు ఇప్పుడు ఈ కాలపు ఏలియాలుగా కానీ మీరు కానీ, విజయ్ కుమార్ అన్న కానీ, అని జాన్సన్ అన్న కానీ, అప్పుడు ఏలియా కదా 400 ప్రవక్తలు ఏ విధంగా అర్థం చేసినారో మీరు ఆ విధంగా కనిపిస్తున్నారు మాకి. అవునన్నా, కంపల్సరీ అన్న. కాకపోతే రూపం మారిద్ది అంతే. వాళ్ళు చేశారు, రోషం కలిగిన ఏలియాలన్నా మీరు. వాళ్ళు భౌతికంగా చేశారు, మనం భౌతికంగా చేయం అంతే. మీరు ఆత్మీయంగా చేస్తున్నారు అన్నమాట. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఉంటానా? ఇది పెట్టమంటారా మరి అన్నా? ఇది యూట్యూబ్ లో వినిపించమంటారా మీరు చెప్పింది? అన్నా 100% పెట్టేసేయండి అన్న. ఓకే బ్రదర్, తెలాలి కదన్నా. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ.